అందరికీ నమస్కారం. విష్ణు సహస్రనామం మొత్తం పూర్తయిపోయింది. ఇప్పుడు ఒక 2 విషయాలు చెప్పేసి నేను ముగించేస్తాను. చాలా తొందరగా చెప్పేస్తాను. ఇప్పుడు ఈ విష్ణు సహస్రనామం అంతా మీరు చెప్పడం దేనికి? కేవలం అందరినీ గుంపులు కట్టి ఏ ఊర్లకైతే ఆ ఊర్లోకి వెళ్ళి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర నుంచి కొంత రుసుము తీసుకొని వీళ్ళందరినీ కూర్చోబెట్టి విష్ణు సహస్రనామం చదివించడానికి, గ్రూపులుగా విష్ణు సహస్రనామ యజ్ఞం అని పెట్టడానికి, లేదా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అందరిలో కీర్తిని పొందడానికి, నేను డబ్బులు సంపాదించుకోవడానికి. ఇది వాళ్ళ ఉద్దేశం. గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నిజమే నేను బాగా ఈ ప్లాన్ నాకు కూడా ముందే వచ్చుంటే బాగుండేది అనుకున్నా. ఇంకోటి చెప్తే చేయడం నాకు ఇష్టం ఉండదు. టక్కన వాళ్ళ నుంచి వచ్చేసింది కదా, బాగా మిస్ అయిపోయానే అనుకుని బాధపడుతున్నా. కానీ అసలు విషయం చెప్తా. విష్ణు సహస్రనామం అర్థం చెప్పడం, విష్ణు సహస్రనామం ఏ ఊరిలో వాళ్ళు అడిగితే ఆ ఊరికి వెళ్ళి నేను చెప్తాను అనుకోవడం కరెక్ట్ కాదు. కానీ విషయం ఏంటంటే, మీ ఊళ్ళల్లో గుళ్ళల్లో స్వాములు ఉంటారు, అంటే అర్చకులు ఉంటారు, లేదా మీకే విష్ణు సహస్రనామం ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు చెప్పినటువంటి విష్ణు సహస్రనామం ఉంది. దానిని పెట్టుకొని పుస్తకం పెట్టుకుంటే ఆవిడ కంటే పెద్ద గురువు ఎవరున్నారు? లేదు, ఒక గురువుని ఆశ్రయించి చెప్పించుకోదలుచుకున్నారు, మీ ఊరిలో ఉండే గుళ్ళో అర్చకుల దగ్గరికి వెళ్ళి కూర్చొని హాయిగా చెప్పించుకోవచ్చు. లేదా మీ ఇంట్లోకి ఏదైనా హోమం చేయించడానికి వచ్చిన ఆ పురోహితుల్ని కాస్త అడిగి వాళ్ళ చేత చెప్పించుకోవచ్చు. నేను ఏ ఊరు వచ్చి ఎవరి దగ్గరికి ఇది చెప్పించే పరిస్థితి లేదు. నా పని అది కాదు. అర్థమేంటో చెప్పాను, శ్లోకం ఎలా చదవాలో చెప్పాను, చదువుకుంటారు, ముందుకు వెళ్తారు. నా దృష్టిలో అవతల పక్క వాళ్ళు మనుషులు దమ్ముని మాత్రం నేను ఎప్పుడు అనుకోను. వాళ్ళు తప్పకుండా వాళ్ళు చేసుకోగలరు. మరి రేపు దీనివల్ల నీకు వచ్చిన లాభం ఏంటి? ఆత్మతృప్తి. నేను యూట్యూబ్ ఓపెన్ చేయగానే విష్ణు సహస్రనామాలకు అర్థం అని కొడితే చెప్పిన ఒక 30 మందిలోనో 40 మందిలోనో 100 మందిలోనో నేను ఒకడిని. రేపు నా పిల్లలకి, నా కొడుకు ఈ వేద పాఠశాల వైపుకో లేకపోతే వేదంలోకో వచ్చి చదువుకోవాలనుకుంటే కొంచెం సంస్కృత జ్ఞానం నేర్చుకుంటే మంచిదిరా. చూడు, నేను అడపాదడపా ఉన్న కొంచెం ఉన్న బిడిబిడి జ్ఞానంతోనే నేను ఇంత చెప్పగలుగుతున్నాను, కొంత చెప్పగలుగుతున్నాను. నువ్వు ఇంకా బాగా చెప్పొచ్చని నా కొడుక్కి నేను ఒక మాట చెప్పుకోవడానికి బాగుంటుంది. నేను ఎప్పుడన్నా ప్రశాంతంగా పడుకున్నప్పుడు ఏం సాధించావురా అనుకుంటే, విష్ణు సహస్రనామం 108 శ్లోకాలని వ్యూస్ అడుక్కుంటూనో లైక్స్ అడుక్కుంటూనో మొత్తానికి ఎలాగో చెప్పాను. నేను చెప్పింది వ్యూస్ లైక్స్ అడిగినా చెప్పింది పరమాత్మ విష్ణు సహస్రనామం. డబ్బులు అడగట్లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు. దృఢమైన నిశ్చితాభిప్రాయంతో నేనున్నాను, నిర్దిష్టమైన అభిప్రాయంతో ఉన్నాను. విష్ణు సహస్రనామంలో పరమాత్మ చెప్పిన మాటేగా, ఏదైనా దృఢమైన సంకల్పం తీసుకోమని. నా సంకల్పం కూడా ఇదే. కాబట్టి ఎటువంటి అపోహలకి దారి లేదు. నమస్కారం.